Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అసలు బిగ్ బాస్లోకి వెళ్దామని ఎందుకు అనుకున్నారు ఫస్ట్? అంటే నా ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాకే పరిమితమైన ఈ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వాలంటే బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం, ఒక మంచి ప్లాట్ఫామ్ అని వినియోగించుకుందామని ప్రయత్నించినాం మేడం. ఓకే. అంటే ఇంకోటి విషయం ఏంటంటే బిగ్ బాస్ ద్వారా ప్రతి గడప గడపకు పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్, అందరిని ఎంటర్టైన్ చేయొచ్చు అని. ఓకే. ఎవరు హెల్ప్ చేశారు? ఐ మీన్ ఎలా వచ్చింది మీకు అవకాశం అసలు? అంటే బిగ్ బాస్ ప్రయత్నించేటప్పుడు స్టార్టింగ్లో నజీమన్న ఇంకా సాయి ప్రసాద్ అన్న మా ఫ్రెండ్స్ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్యలు కూడా ఏంటంటే నువ్వైతే అప్లై చేయి ఆడిషన్స్, ఇట్లా కామన్ మ్యాన్స్ని పిలుస్తారు కదా, కామనర్స్ని అప్లై చేయి, ఇంకా నీకు మేము సపోర్ట్గా ఉంటాం, మంచి మంచి వీడియోలు ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసినావు కదా ఎట్లాగో అని ఫస్ట్ స్టెప్ అప్లై చేయగానే 3 minutes వీడియో అప్లోడ్ చేసిన మేడం, సబ్మిట్ చేసిన. ఇంకా కాల్ వస్తుందా రాదా అని నేను అనుకున్నా మేడం. ఇంకా కొన్ని రోజుల తర్వాత కాల్ వచ్చింది. ఇక దాదాపు ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ సాధించాలి అని కాల్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. బిగ్ బాస్ వాళ్ళు సాధించాలి ఖచ్చితంగా అని. సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ అది అయిపోయింది మేడం, జూమ్ కాల్ ఇంటర్వ్యూ. సెకండ్ రౌండ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ పెట్టారు. గ్రూప్ డిస్కషన్లో అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తారా, అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తారా అనే టాపిక్ ఇచ్చినప్పుడు మంచిగా మాట్లాడినా మేడం, ఫ్లూయెంట్గా. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అగ్ని పరీక్ష. ఇంకా నెక్స్ట్ 15 members కూడా ఉంటా అనే ఒక పట్టుదల సంకల్పంతో పోయినా కానీ అవ్వలేదు. లాస్ట్ 15 వరకు వచ్చారు మొత్తానికి. 15లో లేను మేడం, 40 టాప్ 40 అగ్ని పరీక్షకు వచ్చినాం. ఈ 14 ఫిల్టర్ చేసి 15 చేసిరు కదా మేడం. ఈ 15 ఫిల్టర్ చేసి 5 members చేస్తారంట. 15లో లేనని కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యారు. కానీ నిజంగానే రిజెక్షన్ అయింది, రిజెక్ట్ అయ్యారు. బట్ రీజన్ ఏంటి, మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అగ్ని పరీక్షలో? అసలు రిజెక్షన్ నాకైతే అంటే అన్ఫేర్ అని అనిపించింది. ఎందుకంటే రీజన్ అనిపించలేదు. నేను చెప్పిన నా ఎంటర్టైన్మెంట్ నా ఎంటర్టైన్మెంట్ చాలామంది ఆదరిస్తున్నారు, మంచిగా టాస్క్లు ఆడగలను, ఇట్లా ఒక టూరిజం దగ్గరనే ఇట్లా పనిచేసిన సార్, నా ఇంట్రొడక్షన్ కూడా చెప్పినట్టు. కొమర్షియల్ చూడడానికి వచ్చే బదులు నాతో ఫోటోలు దిగేవాళ్ళు, నేను అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, అందరిని నవ్విస్తా అని కూడా చెప్పిన. కానీ ఇక మళ్ళీ వాళ్ళు ఇది ప్లాట్ఫామ్ కాదని రిజెక్షన్ చేశారు. ఫస్ట్ అభిజిత్ గారు నువ్వు ఆల్రెడీ ఫేమస్ అన్నారు, నవదీప్ గారేమో నువ్వు సెలబ్రిటీ, కామన్ మ్యాన్ ఎట్లయితావు, నువ్వు సెలబ్రిటీ అన్నారు. ఇంకా రిజెక్షన్ చేయగానే ఇంకా బాధ అనిపించింది. ఇంకోటి ఏంటంటే అభిజిత్ రెడ్ కార్డు చూపెట్టగానే బిందు బాధ మేడం కూడా నా ఒపీనియన్ సేమ్ లేకపోతే అసలు కామెంట్లు అంటే ఇప్పుడు మామూలుగా చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయం ఏం పంచుకుంటారు అంటే సిద్దిపేట మోడల్ను రిజెక్ట్ చేసేది కాకుండా అని ఒపీనియన్ చెప్తారు మేడం. అంటే రీజన్ ఏదైనా చెప్పుంటే బెటర్ ఉండేది కదా. ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు అంటే కొంచెం మనకు కూడా అన్ఫేర్ అని అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి. కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదంటే అతి సామాన్యుడు అంటే, నిజంగా సామాన్యుడు అంటే మీరే ఫస్ట్ వస్తారు అప్పుడు. ఎందుకంటే ఇంత కష్టపడి ప్రతి దాంట్లో అడుగు నిలబెట్టుకోవాలనుకునే వాళ్ళు మీరే కదా సామాన్యుడు. అవును మేడం. ఈ టాపిక్ మీద ఏంటంటే చాలా మంది వీడియోలు చేసి పెడుతున్నారు మేడం ఇన్స్టాగ్రామ్లో కూడా. గరీబోన్ని పిలుస్తా అని, గరీబోన్ని రిజెక్ట్ చేయడం ఏంది? అందరికీ న్యాయం కరెక్ట్ ఉండాలి. అసలు మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? కామన్ మ్యాన్ అని పిలవడం ఎందుకు, పిలిచి పరువు తీయడం ఎందుకు, ఆయన ఇజ్జత్ తీయడం ఎందుకు అని ఇట్లా మొత్తం ఇదే రకంగా చాలా వీడియోలు చేసి నాకు సపోర్టివ్గా పెడతారు మేడం. అప్పుడు నేను బ్యాడ్ కామెంట్స్ చెప్తున్నాయని బాధపడేవాడిని, కానీ ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తారు. అసలు నీకు బిగ్ బాస్ ఎందుకు అవ్వలేదు అని వీడియోలు కూడా చేసి పెడతారు మేడం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సపోర్ట్. మీకేమనిపించింది అంటే రిజెక్ట్ చేయగానే? అంటే నాకు అదే మేడం, రిజెక్షన్ ఒకటేసారి నా ఫేస్ కూడా ఫస్ట్ రిజెక్టెడ్. శ్రీముఖి గారు వెంకటేష్ యూఆర్ అనగా నేనే రిజెక్టెడ్ నేను నా నోడుతున్నాగా ఇక నా ఫేస్ ఇట్లా అదే బాధ చిన్నపోయింది. చాలా బాధ అనిపించింది మేడం. ఎందుకంటే ఉంటా నేను అట్లీస్ట్ హోల్లోనన్నా, ఒక గ్రీన్ అన్న వచ్చి హోల్లోనన్నా ఉంటా, లేకుంటే 15 members ఉండి బెస్ట్ ఇస్తా అన్న ఒక పట్టుదల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే. ఒకటేసారి ఫేస్ అనేది చాలా బాధ అనిపించింది మేడం. ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఉంటే ఆ డబ్బులతో ఏం చేద్దాం అనుకున్నారు? డబ్బులతోనైతే మా ఇల్లు వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది మేడం. చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాం. అది రేకులు ఇల్లు. దాన్ని కూడా ఎంత స్పోర్టివ్గా వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుందని చెప్తున్నారు చూడండి. అవును మేడం. ఇంకా డబ్బులు వస్తే మాత్రం ఫస్ట్ ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నలకు ఒక ఇల్లు మంచిగా కట్టుదామని, ఇంకా వాళ్ళకు మంచిగా చూసుకుందామని మైండ్లో ఉండే మేడం. ఓకే, కొంచెం ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలని. ఇల్లు మరీ ఘోరంగా ఉంది. అవును మేడం. అందుకని అమ్మ నాన్నలకు హెల్ప్ఫుల్గా అవుతుంది, కొంచెం వాళ్ళకు కూడా ఆరోగ్యం మంచిగా పెట్టి, ఓల్డ్ ఏజ్ అండ్ వృద్ధులయ్యారు, వాళ్ళకి మంచిగా చూసుకొని ఇల్లు కట్టి మంచిగా హ్యాపీగా ఉంచాలని అనుకున్నాం మేడం. ఏమన్నారు మీ అమ్మ నాన్న ఇద్దరు? అంటే ఇట్లా రిజెక్ట్ అయినామన్నా
నాన్నగారు అయితే ఫస్ట్ నుంచి వీడియోలు నాన్నగారికి ఎక్కువ ఇష్టం ఉండదు మేడం. ఓకే. ఆ వీడియోలతో ఏమొస్తుందిరా, ఉన్న జాబ్ అయిందిరా, కమర్షియల్ కాదా, నీ నోట్లే మన్ను పడ్డదిరా, ఉన్న జాబ్ అది చేసుకుంటారన్న బతికేటోనివి, ఈ వీడియోలు తీసిన ఎందుకు జాబ్ అయింది అంటారు. కానీ అమ్మగారు అయితే సరే నువ్వు ఇక నేను గారాబం ఎక్కువ అన్నట్టు అమ్మ, నువ్వు ఏం చేసినా సరేరా అంటుంది అన్నట్టు అమ్మ. ఇక సరే నువ్వైతే ప్రయత్నం చేయిరా, అయితే తీరా బిడ్డ, నువ్వు ప్రయత్నం అయితే చెయ్యి అని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా భుజం తట్టి అవుతుందిలే అని అన్నది. ఇంకా అవ్వలేదమ్మా, ఫెయిల్ అయినా అని చెప్పిన తర్వాత, వీడియో చూసిన తర్వాత సరే ఇక మనం ఏదైనా పరిస్థితిలో ధైర్యంగా ముంగట్టుకోవాలి అని అనుకున్నట్టు కావు కదరా అని అమ్మ మళ్ళీ నాలో ధైర్యాన్ని నింపింది. ఓకే. ఈ వీడియోస్ వల్ల మీ జాబ్ పోయిందా? అవును మేడం, ఎందుకంటే అందరు వచ్చి నాతో ఫోటోలు దిగిరు కదా మేడం. ఓకే. ఇంకా అక్కడ జామ్ అవుతుంది కదా మేడం గేట్ దగ్గర, సిబ్బందికి నా వల్ల ఇబ్బంది కలిగింది. ఓకే. ఇంకా వెంటనే దే టర్మినేటెడ్ మీ ఫ్రమ్ ద జాబ్. అంటే ఇప్పుడు మీరు గైడ్గా కూడా చేయట్లేదు? లేదు మేడం. అయ్యో, బాధాకరంగా ఉంది పరిస్థితి. అసలు ఇంక ఇప్పుడు ఏ జాబ్ లేదా మీకు? లేదు మేడం. ర్యాపిడోగా చేస్తున్నారు, ర్యాపిడో డ్రైవర్గా చేస్తున్నాను. అది కూడా లేదు మేడం, ఇక పరిస్థితులు బాగాలేనందువల్ల ఆ బండి కూడా అమ్మేసిన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాబ్ ఏం లేదు, ఇక వీడియోల మీదనే చేసుకుంటా మంచిగా అందరినీ. యూట్యూబ్లో రెవెన్యూ స్టార్ట్ కాలేదు, మానిటైజేషన్ అవ్వాలంటే కూడా నా దగ్గర ఎక్విప్మెంట్స్ కింద లేవు. ఇంకా కొన్ని ఈ ప్రమోషన్ వీడియోలు మాత్రం మన సాయి ప్రసాద్ అన్నతో అని ఉంటాడు, అన్నతో కలిసి కొన్ని ప్రమోషన్ వీడియోలు చేస్తున్నా. ఆయన దగ్గర కెమెరాలు ఎక్విప్మెంట్స్ ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రమోషన్ల ద్వారా కొంచెం హెల్ప్ అవుతుంది మేడం. ఎందుకంటే అమౌంట్ సపోజ్ 4,000 ఇచ్చారు అనుకో, 2,000 తీసుకుంటున్నా. అట్లా ప్రమోషన్ల ద్వారా హెల్ప్ అవుతుంది మేడం. అమ్మగారు కూడా అంటుంది ఏదైనా ఒక జాబ్ అయితే చూసుకోరాను, పార్ట్ టైం లాగా వీడియోలు చేసుకున్నా సరే కానీ జాబ్ చూసుకో. ఇప్పుడు ఏంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మొత్తానికి? అసలు నథింగ్ మేడం ప్రస్తుతం అయితే. డిసప్పాయింట్మెంట్. అయ్యో. ఇంకా ఇది బిగ్ బాస్ పోతేనే కొంచెం మా పేదరికం అనేది, ఒక గరీబోనికి అవకాశం ఇస్తే మా పేదరికం పోవు, మంచిగా ఉండు అని నేను అనుకున్నా. కానీ మంచి సూటు బూట్ వేసుకొని వెళ్ళారు కదా స్టేజ్ మీదకి. సూటు అది ఉన్నది మేడం, ఒకటి ఆ కమర్షియల్ కాడ పనిచేసేటప్పుడే తీసుకున్నా మేడం. ఇక ఆ సూట్ మీదనే ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఆడిషన్, జూమ్ కాల్ ఇంటర్వ్యూ కూడా దాంట్లోనే, గ్రూప్ డిస్కషన్ అప్పుడు కూడా అదే వేసుకున్నా. ఇంకా మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మేడం. డ్రెస్ అపియరెన్స్ అయినా, డైలాగ్స్ చెప్పడం అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు ద మార్క్. ఐ గేవ్ మై బెస్ట్ మేడం. యూ గేవ్ యువర్ బెస్ట్. బట్ మీకు అనిపిస్తుంది కదా, అంటే అన్ఫేర్గా తీసేశారు అని అయితే అనిపిస్తుంది? అవును మేడం, వాళ్ళు వీడియో తీసుకుర్రు ఒకటి, అది రిజెక్షన్ అవ్వగానే ఎండోమాల్ వాళ్ళు, బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు వీడియో తీసుకుర్రు. టు బీ హానెస్ట్ నేను ఇదే చెప్పిన, నేనైతే ఇట్లా గత 2 years నుంచి ట్రై చేసిన. ఆ స్టేజ్ మీద కూడా అడిగారు, సీజన్ 7లో గేట్ ముంగట వీడియో చేసిన, లోపలికి రాని గేట్ అవుట్ అంటే దానికి కూడా లైక్స్ బాగా వచ్చినాయి అది చెప్పిన. వాళ్ళు వీడియో తీసుకున్నప్పుడు, ఎండోమాల్ వాళ్ళు వీడియో తీసుకున్నప్పుడు నాకు అన్ఫేర్ అనిపించింది సార్ అంటే, ఇక దాంట్లోకి సంబంధించి ఒక మెంబర్ అంటే తను, ఏం కాదు ప్రతిదీ మనం ధైర్యంగా తీసుకోవాలి, నెక్స్ట్ టైం అవుతుందేమో అని ఇట్లా మోటివేషన్ వాడు చెప్పారు కొంచెం. ఓకే. మీరు సీజన్ 7 అప్పుడు కూడా గేట్ దగ్గర ట్రై చేశారా? వెళ్తే గెట్ అవుట్ అన్నారు మేడం. అప్పటి నుంచే పట్టుదలగా ప్రయత్నించిన. ఇంకా గెట్ అవుట్ అన్నారా? అప్పుడు లోపలికి రానియాలి. ఇక తర్వాత నేను మెల్లమెల్లగా సీజన్ 8 కూడా ట్రై చేసినా కానీ ఇంకా అవ్వలేదు మేడం. 9లో మాత్రం ఇక జూమ్ కాల్ వచ్చింది, ఇక చేసిన మేడం. అగ్ని పరీక్ష వరకు వెళ్ళిన. అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు, గొప్పే కదండి. అక్కడ దాకా వెళ్ళారు, టాప్ 40 వరకు వెళ్ళినా. మంచిదే కదా. అంటే ఎంతమంది అప్లై చేసి ఉంటారు? లక్షల మంది అప్లై చేస్తే టాప్ 40 వరకు అయితే వెళ్ళినవు తీరా, ఏం బాధపడకరా అని అంటది అమ్మ కూడా. అమ్మ కూడానా? నాన్న మాత్రం కొంచెం ఇక వీడియోస్ ద్వారా ఏమొస్తుందిరా అని తిడతాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.